నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఇక వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉంటుంది అనుకోవచ్చు జయప్రద గారు? తప్పకుండా అన్న. అక్టోబర్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది, అనుకూలత తక్కువగా కనిపిస్తుంది. సో ప్రతికూలత ఎక్కువ కనిపించడం అంటే ఏంటంటే గురుబలం కొంచెం తగ్గుతుంది వీళ్ళకి, మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రవి దశమస్థానం నుంచి లాభస్థానానికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నీచపడతారు కనుక ఆ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలత అనేది తక్కువ ఉంది. అంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్లో కానీ, కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళు, లావాదేవీలు ఉన్న వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల మీద వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ప్రతికూలంగా ఉంది ఈ మాసం. అయ్యో. సో వాళ్ళకి అసలు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం ఎక్కడ ఏది తేడా వచ్చినా వాళ్ళకి ఇబ్బంది పడి, అంటే ఎప్పుడు కూడా రవి ఇచ్చేది కెరీర్ నాశనం చేసేస్తాడు బాగాలేకపోతే. అంటే ఒకసారి ఒక మాట వల్ల, ఒక ఇబ్బంది వల్ల వీళ్ళు పడ్డారంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే అష్టమ కుజుడు, తర్వాత నవమ కుజుడు ఇద్దరు కూడా వెళ్ళి కాస్త ఇబ్బంది పడతారు. అష్టమ కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు బలం ఉంటే 20వ తారీఖు వరకే ఉన్నాడు ఆయన, ఆ తర్వాత మారిపోతున్నాడు. అప్పుడు వీళ్ళు రవి ఇక్కడి నుంచి లాభస్థానానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రవి పూర్తిగా నీచం పడినట్టే, అప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే ఈ మాసంలో గవర్నమెంట్ సంబంధించిన పనులు ఉంటే దాన్ని వాయిదా వేసేసుకోవడం ఉత్తమ ఫలితం. గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఏ విషయాల్లో, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, కోర్టు సంబంధించిన కేసుల గురించి, వాటి గురించి కూడా ఈ మాసం వాయిదా వేసేసుకోవడం వీళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి వ్యతిరేక సమాధానాలు వ్యతిరేకంగా వస్తాయి కానీ ఫలితాలు అనుకూలంగా అయితే రావు. కోర్టుకి సంబంధించిన ఆస్తి నష్టంలో గొడవలు కానీ, కోర్టులో ఏ కేసు నడిచినా సరే ఈ మాసం వాయిదా అడగడం ఉత్తమం. ఓకే. విద్యార్థులు బద్దగించుకొని చదవాలి ఈ మాసంలో, లేకపోతే విద్యార్థులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవాళ్ళు ఈ పరీక్ష పాస్ అవుతామా లేదా అనే దానికంటే పాస్ అవుతారు ఖచ్చితంగా. మీరు ఒక పరిహారం చేసుకుంటే ఈ ఉద్యోగాల కోసం సాధించగలుగుతారు. అదే అవకాశం ఉంది 100% వీళ్ళకి. అయితే ఇంకెవరికి బాగాలేదంటే గృహిణులు, ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయమైనా కాస్త కోపం తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటే అన్ని పనులు అవుతాయి. మగవాళ్ళు చక్కగా భార్య మాట, గురువు మాట విని పని చేయాలి. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా చేద్దాం మనకి ఇంత ముందు కూడా సొంతంగా చేసుకునే అలవాటు ఉన్నప్పటికీ కూడా సొంత నిర్ణయాలు ఈ మాసం చేయకుండా గురువు దగ్గర వినడమో, లేదా దేవుడి దగ్గర కాస్త పూజ చేసి దీపారాధన చేసి స్వామి చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆ శకునం మంచిగా అనిపిస్తే వెళ్ళము, శకునం ఒకవేళ మంచిగా అనిపించకపోతే వెళ్లకుండా ఉండడం అనేది ఉత్తమమైన మార్గాలు వీళ్ళకి ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా ఏమేమి చూసుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎవరితో అయినా సరే తక్కువ మాట్లాడుతూ ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండా. వీళ్ళకి జనరల్గా సహజంగానే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, కొంచెం దూకుడు స్వభావం ఉంటుంది. ఆ పని ఎప్పటికీ అయిపోవాలనేసి ఈ మాసంలో ఎప్పుడే అయిపోవాలి, అది అప్పుడే కావాలి అనుకోకుండా సరే ఒక ఆగింది అంటే అది గురువు ఒక అనుగ్రహంతో ఆగింది అనుకొని సరే ఒక గురువు మాట వినడము, గురువుని ప్రార్థన చేయడము, నచ్చిన దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడం చేసి వెళ్ళడం అనేది ఉత్తమ మార్గము. కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళు ఈ మాసంలో మొదలు పెట్టుకుని ఉండడం మంచి ఫలితాలు. కంపల్సరీగా మొదలు పెట్టాలి అంటే విజయదశమి రోజు మాత్రం మొదలు పెట్టచ్చు. విజయదశమి రోజు మాత్రమే అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టాలన్నా, వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, అంటే ఒక షాప్ ఓపెన్ చేయాలనుకున్నా, ఒక ఉద్యోగం కొత్తగా ప్రారంభం చేయాలంటే ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా విజయదశమి రోజు వెళ్ళండి, అన్ని విజయాలు సాధిస్తారు. సో ఈ మాసంలో వీళ్ళకి ఏది ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా విజయదశమి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో ఖచ్చితంగా బాగుంటుంది. ఆ దశమి రోజు చేసుకున్న పనులు ఏమీ ప్రాబ్లం లేదు. ఒకవేళ వాహనం కొనాలనుకున్న వాళ్ళు కూడా విజయదశమి రోజు కొనుక్కోండి, ఆ రోజు కూడా చాలా వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. ఇంటికి సంబంధించిన లోన్స్ అవి ఇవి ఈ మాసంలో తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ మాసంలో లోన్ అనేది తీసుకుంటే అది జీవితాంతం తీరుతూనే ఉంటుంది తప్ప ఆ లోన్ రిలీఫ్ అనేది కంప్లీట్ అవ్వదు. అదొక రకం ఇబ్బంది ఉంది. క్రెడిట్ కార్డులు ఏమైనా వస్తే ఈ మాసంలో ఓపెనింగ్ చేయకండి. మీకు క్రెడిట్ కార్డ్స్ వచ్చినప్పటికీ కూడా అవి ఇంట్లో లోపల దాచిపెట్టేసేయండి. ఈ మాసంలో మాత్రం దాన్ని స్వైప్ చేయకండి. ఈ మాసంలో మీరు 10 రూపాయలు స్వైప్ చేసినా ఆ 10 రూపాయలు తీరుతాయి, మిగతా అన్ని తిరుగుతాయి. అందుకని దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇవి చేసుకోవాలి వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఈ మాసంలో ఎక్కువగా మౌనంగా ఉండి తక్కువ మాట్లాడుతూ తీర్థయాత్రలకి లేదా ఏదైనా క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వెళ్తే
ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అది కొంచెం కొంచెం 9th హౌస్ వచ్చినప్పుడు కాస్త వీళ్ళకి కొన్ని రకమైన ఇబ్బందులు, బయటికి వెళ్తే ప్రమాదాలు కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళని ఏమనకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడడం, ఒక మంచినీళ్ళు తాగి పని చేయడం అనేది ఇంపార్టెంట్. ఉష్ణ అంటే వీళ్ళకి వేడి ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. ప్రతిదీ కాస్త ఆవేశం ఎక్కువగా పెంచుతుంది. అవన్నీ తగ్గించుకుంటూ వెళ్ళాలి అంటే కాస్త మౌనాన్ని ఉండాలి. మామూలుగా సహజంగా వాళ్ళు ఎక్కువగా గట్టిగా మాట్లాడుతుంటారు ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు. సో పాలిత కుజు పాలిత గ్రహం వృశ్చిక రాశి అంటేనే అది ఖచ్చితంగా కుజుడు ఒక అగ్రెసివ్, అంటే ఆ క్షణం ఆ పని అయిపోవాలి అంతే. అవ్వకపోతే సరే, అవ్వకపోతే నేను చేసుకుంటాను అని చెప్పి అంటారు తప్ప వేడికి లేచిందే ఆ టైప్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. తర్వాత ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గురువుని ఎక్కువ ఆరాధించాలి. మేము గురువుని నమ్మమండి అంటే సరే దైవాన్ని ఆరాధించండి. అండి గురువు ఉంటే గురువుని ఆరాధించడం ఏంటి, దైవాన్ని ఆరాధించడం చేయాలి. దైవారాధన సత్యసాయిబాబా ఇష్టం ఉంటే సత్యసాయిబాబాని ఆరాధించండి. సాయిబాబా ఇష్టం ఉండే వాళ్ళు సాయిబాబాని ఆరాధించండి శుభ్రంగా. దత్తాత్రేయ స్వామి ఆరాధించండి. శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి ఆయన ఆరాధించండి. ఎక్కువ శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి అనే నామాన్ని ఎక్కువ చదవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే స్వామి నీ పాదాలే శరణం అని అంటూ ఉంటే ఆయన నడిపించే అడుగులన్నీ కూడా మనకి అనుకూలమైన అడుగులుగా మారుతాయి. లేకపోతే ప్రతికూలంగా మారే అవకాశం ఈ మాసంలో ఉంది కనుక గురువుని ధ్యానం చేసుకోవాలి, పాదాలను ధ్యానం చేసుకోవాలి, గురు పాదాలను ధ్యానం చేసుకోవాలి. ఈ నామాన్ని కంటిన్యూ శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి, శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి అనుకుంటూ వెళ్ళాలి ఏ పనైనా. గురువారం పూట సాయిబాబా గుడికి వెళ్ళడం, అది ధూని ఉంటుంది సాయిబాబా గుడిలో 9 ప్రదక్షిణాలు చేయడం, ఆ ధునిలో నవధాన్యాలు, కొబ్బరికాయ పీచుతో సహా వేసేయాలి. వేస్తే ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలం పనులు జరుగుతాయి. ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకంత మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృశ్చిక రాశి వారికి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాలు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటూ దూకుడు స్వభావాన్ని ఒకంత కంట్రోల్ చేసుకుంటే గనక, ఇంకా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ కూడా ఉంది ఎలాగో వీళ్ళకి. ఈ అర్ధాష్టమ శని అంటే వక్రగతి ఉంది శని భగవానుడు, అయినప్పటికీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఒకంత జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. అంతేనండి? ఖచ్చితంగా అమ్మా. గోచారంలో ఖచ్చితంగా శని భగవానుడు ప్లస్ రాహు ప్రభావంగా ఉంది వీళ్ళ మీద. రాహు ఒక ప్రభావం ఉంది, కేతు ఒక ప్రభావం ఉంది, తర్వాత కుజుడు ఒక ప్రభావం ఉంటుంది. చాలా ప్రతికూల గ్రహాలు అంటే మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏంటి అన్ని మాకు చెప్తున్నారు, ఎప్పుడు మాకు ఇలా కష్టాలేనా అనే ఫీలింగ్ వస్తుంది. అది కష్టాలని కాదు, పాజిటివ్ గా తీసుకుందాం. భగవంతుడు నామాన్ని చేసుకుంటూ ప్రదక్షిణాలు భగవంతుడికి శరణం వేడుతూ మనం పని చేసుకుంటే ఏ పనైనా ఆయన అనుగ్రహం ఇస్తాడు కదా. దైవశక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. సో దైవాన్ని నమ్మండి, దైవశక్తిని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా పనులు అయిపోతాయి. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుంటూ వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి అక్టోబర్ మాసాన్ని అని మనవి చేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.